ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి జగన్ సేవలో మునిగి తేలుతున్నారని, జగన్ కోసం జవహర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా బేఖరతు చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి సేవలో సీఎస్ జవహర్ రెడ్డి మునిగి తేలుతున్నారని, జగన్ కోసం జవహర్ రెడ్డి ఈసీ ఆదేశాలను కూడా బేఖరతు చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మామూలుగా జవహర్ రెడ్డి మొదటి నుంచి స్వామి భక్తి పరాయణుడు. స్వామి భక్తి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన స్వామి భక్తిలో మునిగి తేలారు. అప్పట్లో జగన్ 16 కేసుల్లో కూడా ఆయన కూడా ఎంతో కొంత ఇతోధికంగా సాయం చేసిన వ్యక్తే. అంటే ఐపీఎస్లు ఐఏఎస్లు ఏదో ఒక మూల వాళ్ళ హవా నడుస్తుంది. అంటే ఆ కుటుంబానికి ఆయన చాలా నమ్మకస్తుడు, నమ్మిన బంటు అనుకోండి. ఇంకా అయితే ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఆయన అక్కడ సీఎస్గా ఉన్నారు. సీఎస్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కావాలని తన సామాజిక వర్గం వాళ్ళని ఎలా అయితే సలహాదారుల సంఘంలో ఎక్కువ మందిని వేసుకున్నాడో అట్లాగే జవహర్ రెడ్డి కూడా కావాలి అని చెప్పి జవహర్ రెడ్డిని తెచ్చుకున్నారు. తెచ్చుకుని ఇప్పుడు అక్కడ అసలైన పారాడాక్స్ ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం కేంద్ర సర్వీసుల నుంచి రాజేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన్ని ఇంటెలిజెన్స్ దీనికి తీసుకొచ్చుకున్నారు, రెవెన్యూ ఇంటెలిజెన్స్కి తీసుకొచ్చుకున్నారు. తీసుకొచ్చుకుంటే వెనక్కి పంపించమని అడిగే హక్కు ఎప్పుడైనా కేంద్ర సర్వీసులకు ఉంటుంది. మనం అడిగితే పంపిస్తారు, వాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ మనం పంపించాలి వెనక్కి. పంపించమంటే ఇది మాకు చాలా కష్టకాలం, మేము చాలా ఆపత్కాలంలో ఉన్నాము, ఇప్పుడు పంపించడం కుదరదు అని చెప్పి సాక్షాత్తు కేంద్ర సర్వీసులకి ఆయన జలక్ ఇచ్చేశాడు. అలాగే వెంకట్రామరెడ్డి అని చెప్పి సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన అధ్యక్షుడు ఆయన. అంటే మీరు అర్థం చేసుకోవాలి, పేర్లన్నీ ఫాలో అవుతుంటే పేరు తర్వాత ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది, పేరు తర్వాత ఏమి సామాజిక వర్గం వస్తుంది అనేది. వెంకట్రామరెడ్డి ఏం చేస్తున్నాడు, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆయన సాక్షాత్తు ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. దాని గురించి ఈసీ గట్టిగా కోప్పడింది. కోప్పడి అతన్ని అసలు ప్రస్తుతం ఆయన పదవుల నుంచి తీసి పక్కన పెట్టండి, ఆయన మాట వినేటట్లుగా లేడు అని చెప్పి చెప్పిన మాట వినట్లేదు. ఇప్పుడు మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో ఒక దెబ్బ అంటారు. మరి మనుషులు కాబట్టి మాటతోనే చెప్తారు కదా, చెప్తే కూడా అతను వినట్లేదు. ఆ విషయంలో అతని మీద చర్యలు తీసుకోమని చెప్తే వెంకట్రామరెడ్డి మీద జవహర్ రెడ్డి తీసుకోవట్లేదు. అంటే ఎన్నికల సంఘం ఏదైతే ఈసీ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నాడు, కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన దాన్ని బేఖాతరు చేస్తున్నాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటి, ఈ దేశం మొత్తం మీద ఉన్న ఒకే ఒక అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే నేను బద్దున్నై ఉంటాను, ఆయన ఆదేశానుసారాల ప్రకారమే నేను పనిచేస్తాను, ఆయన మాటే నాకు శిరోధారి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు జవహర్ రెడ్డి. ఈ విషయంగా చాలా నవ్వులు పాలవుతున్నాడు. అసలు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు గురించి మొదటి నుంచి కూడా వీళ్ళు రాజకీయ నాయకులు మాటలు వినటం కావచ్చు, వాళ్ళకి తొత్తులుగా పనిచేయటం కావచ్చు, అయ్యా బాస్ అనేదాకా వీళ్ళు ఐఏఎస్లు వెళ్తూ ఉన్న పరిస్థితి చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ఐఏఎస్ అవ్వాలి అంటే ఎంతో చదువుకుని ఉండాలి, ఎంతో కఠోర శ్రమ చేయాలి, ఎన్నో పరీక్షలు పాస్ అవ్వాలి, 3 సార్లు 4 సార్లు ఎగ్జాములకు ప్రిపేర్ అయ్యి వాళ్ళ జీవితాలు ఐఏఎస్ రాలేదు అనే ఉద్దేశంలో డిప్రెషన్కి గురైపోయి జీవితంలో ఎన్నో బాధలు పడిన వాళ్ళని చాలామందిని చూస్తాం మనం. అదే ఆశగా, అదే ధ్యాసగా, అదే శ్వాసగా ఉంటారు వాళ్ళు. ఒక్కసారి వాళ్ళకి అది రాలేదు అంటే వాళ్ళు కుప్పకూలిపోయినట్టు అయిపోతారు. అంటే అంతమందిలో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే, ఆల్ ఇండియా సర్వీసులో సెలెక్ట్ అయ్యారు అంటే అసలు మీకు ఎంత జ్ఞానం పరిజ్ఞానం ఉన్నట్లు లెక్క.
మరి మీకు అంత గౌరవం ఒక ఐఏఎస్ అంటే ఒక డాక్టర్కి ఇచ్చినంత గౌరవం ఇస్తారు ఒక ఐఏఎస్కి ఒక ఐపీఎస్కి. కానీ ఈవేళ ఐఏఎస్లు ఐపీఎస్లు గౌరవాన్ని చెడగొట్టుకుంటున్నారు. ఆ గౌరవానికి ఆ గౌరవం తీసుకునే అర్హతను కోల్పోయినట్టుగా వాళ్ళు వ్యవహారాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఏ అర్హతలు అక్కర్లేదు ఒక రాజకీయ నాయకుడు అవ్వటానికి, ఏ డిగ్రీలో అక్కర్లేదు. అలాంటి మనుషులు కింద అంటే పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాని రాజకీయ నాయకుడి దగ్గర ఇంత చదువుకుని మీరు ఊడిగం చేస్తున్నారు అంటే, పైగా వాళ్ళ పదవీకాలం కూడా వాళ్ళకి 30-40 ఏళ్ళు పదవీకాలము, లేదంటే జీవితం అంతా వీళ్ళే అనేది కూడా లేదు కదా. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి కదా. ఒకవేళ మధ్యలో షిండేల్ లాంటి వాళ్ళు వస్తే మధ్యలో కూడా పదవులు పోతాయి కదా వాళ్ళకి. అట్లాంటి వాళ్ళని మీరు 34 ఏళ్ల సర్వీస్ ఉన్న మీరు ఇంత తెలివితేటలు పెట్టుకుని మీరెందుకండి అసలు రాజకీయ నాయకులు మాటలు మీకు ఎందుకు శిరోధార్యం అవుతున్నాయి? మీ శక్తిని మీరు ఎందుకు మర్చిపోతున్నారు అంటే, మీరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. ఈ అధికారాలు అడ్డం పెట్టుకుని, ఈ రాజకీయ అధికారాలు అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. కాబట్టే మీరు ఈ రాజకీయ నాయకులు చేసే వెధవ పనులకి, వాళ్ళు డబ్బు సంపాదించేదానికి, వాళ్ళు చేసే అక్రమాల్లో మీరు పాలు పంచుకుంటున్నారు. లేకపోతే అక్కర్లా. అసలు మీ ముందు ఒక రాజకీయ నాయకుడు ఎంత అసలు? ఇది మర్చిపోయి కదా మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఇది అన్నిటికన్నా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఎవరి శక్తి అనుసారం వాళ్ళు నిర్భీతిగా చట్టానికి లోబడి పనిచేయాలి, నిష్పక్షపాతంగా. ఇది మీరు సర్వీస్లోకి వచ్చే రోజున మీరు చేసే ఏమంటారు దాన్ని, ప్రమాణ స్వీకారం లాంటిది. వీళ్ళకు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లకు కూడా ఓత్ తీసుకుంటారు, పదవి స్వీకారం తీసుకుంటారు. మా ఈర్ష్యాద్వేషాలు ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా అయితే తీసుకుంటారో పదవి తీసుకునేటప్పుడు వీళ్ళు కూడా అట్లాగే తీసుకుంటారు. అలాంటిది మీరు ఎందుకు మీరు అనుకున్న దానికి మీరు ఎందుకు కట్టుబడి లేకపోతున్నారు? మీరు ఒక రాజకీయ నాయకుడి దగ్గర మీరు అనామకంగా చేతులు కొట్టుకుని ఉంచవలసిన కర్మలోకి మీరు ఎందుకు వెళ్తున్నారు? ఇది ఐఏఎస్లో ఆలోచించాలని నేను కోరుతున్నా. ఇంతకంటే వీళ్ళ గురించి ఏం మాట్లాడతాము? ఈ ఎలక్షన్ సజావుగా జరగటానికి జగన్మోహన్ రెడ్డి మాట మాత్రమే చెల్లుబాటు అయ్యేటట్లుగా చేయడానికి ఈయన కంకణం కట్టుకున్నాడు, ఊడిగం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆ ఊడిగంలో భాగంగానే ఇలా కేంద్ర సర్వీసులకి చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళకి ఉత్తరాలు రాయటం, మేము ఇప్పుడు పంపలేమండి అని చెప్పి. అలాగే వెంకట్రామరెడ్డి విషయము. ఇంకొక గమ్మత్తు, శ్రీలక్ష్మి ఉంది కదా, ఆమె కావాలని అక్కడ సర్వీస్ తీసుకుంటుంది. పైగా అసలు వీళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే, చాలామంది ఐఏఎస్ని, చాలామంది వ్యాపారవేత్తల్ని జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించాడు తన స్వార్థం కోసం. అది కూడా మర్చిపోతున్నారు వీళ్ళు. ఇదేదో ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర కాదు, నిన్నగాక మొన్న జరిగింది. వీళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకోవట్లేదు, అర్థం కావట్లేదు. అంటే అప్పుడు జరిగినప్పుడు అప్పుడు చూసుకుందాం, ఇప్పుడు చేసేది ఇప్పుడు చేద్దాం అన్నట్లుంది తప్పితే, వీళ్ళు ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్నామని కానీ వీళ్ళు అనుకోవట్లా. వీళ్ళు అఖిల భారత సర్వీసులు, వీళ్ళు లోకల్గా ఎమ్మెల్యేలు, సీఎంలు, వీళ్ళు విలువ ఎక్కువ, నీకు విలువ ఎక్కువ అనేది ఐఏఎస్లు తెలుసుకోవాల్సిన విషయం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.